ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మనము మన సంస్కృతి 30వ అధ్యాయం జ్యోతిష రహస్యం. జ్యోతిష్యం వేదానికి ఒక అంగం. ఈ విశ్వమంతా ఏ చైతన్యంలో జరిగే యజ్ఞక్రియో అదే మనలోనూ అట్టి క్రియను జరుపుతుంటుంది. నియమిత కాలపరిధిలో భూమి తన చుట్టూ సూర్యుని చుట్టూ చేసే పరిభ్రమణాలు, మనకు అనుభవమయ్యే సూర్యచంద్రుల గతులు, ఋతువులు, జీవోత్పత్తి ఇవన్నీ ఒక క్రమంలో ఒక నియమాన్ని అనుసరించి జరుగుతున్నాయి. అదేవిధంగా మనలోనూ శ్వాస ఆడటం, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, జీవకణోత్పత్తి అన్నీ ఒక నియమం ప్రకారం జరుగుతున్నాయి. ఆ నియమాన్నే వేదం ఈశ్వరుడని, ధర్మమని అన్నది. వ్యక్తి బాహ్యాభ్యంతరాలలో జరిగే ఈ క్రియల మధ్య సామరస్యాన్ని సాధించడమే ధర్మం. అదే వేదం యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు ఉపకరించే వేదోపకరణాలు వేదాంగాలు. వాటిలో జ్యోతిషం ఒకటి. మనలోనూ బయట జగత్తులోనూ జరుగుతుండే ఈ క్రియలకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందంటే, ఏళ్ల తరబడి భూగృహాల్లోనూ సూర్యరశ్మి సోకని కొండ గుహల్లోనూ సాధన చేసుకుంటూ తమ శ్వాస నడకను గమనించి ఆ రోజు ఏ తిథో, ఏ పక్షమో, ఉత్తరాయణమో దక్షిణాయనమో అనే విషయం చెప్పగలవారున్నారు. ముక్కు యొక్క కుడి నాళం గుండా శ్వాస ఆడుతుంటే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమనాళం ద్వారా పనిచేస్తుంటే చంద్రనాడి పనిచేస్తుందని, బాహ్యంగా జరిగే సూర్యచంద్రాదుల గమనానికి మనలో జరిగే శ్వాసక్రియకు విడదీయరాని సంబంధం ఉన్నదని యోగా, జ్యోతిష శాస్త్రాలు చెప్తాయి. మన శ్వాస ఒక్కో సమయంలో ఒక్కో పక్క నుండి మాత్రమే ఆడుతుంటుంది. ప్రతి 6 గంటలకు ఒకసారి శ్వాస ఎడమ నుండి కుడికో, కుడి నుండి ఎడమకో మారుతుంటుంది. ఇలా మారుతుండే సమయంలో ముందు కొద్దిసేపు రెండు వైపులా పనిచేస్తుంది శ్వాస. అలా రెండు వైపుల నుండి శ్వాస ఆడుతున్నప్పుడు సుషుమ్న నాడి పనిచేస్తుంది అన్నారు. ఆ సమయంలో మనసు అప్రయత్నంగా ప్రశాంతము, నిరామయము అవుతుంది. ఆ సమయంలో ప్రాపంచిక కార్యాలు చేయడం కష్టం. అలా శ్వాస ఒక పక్క నుండి మరో పక్కకు మారే సంధికాలాన్ని సంధ్య అన్నారు. ఇలాంటి సంధ్యాకాలాలు సూర్యమానం ప్రకారం రోజులో 4 సార్లు వస్తాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి. చాంద్రమానం ప్రకారం అమావాస్య, పౌర్ణమి, శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమి ఇవి 4 మాసంలో సంధ్యాకాలాలు. కృష్ణపక్షంలో చంద్రుడు సూర్యుని దగ్గరగా జరుగుతూ అమావాస్య నాటికి సమకోణంలో ఉండి అదృశ్యుడవుతాడు. మళ్ళీ శుక్లపక్ష పాడ్యమి నుండి సూర్యుడికి దూరంగా పోతాడు. యోగశాస్త్రంలో సూర్యుడు ఆత్మకు, చంద్రుడు మనసుకు సంకేతం. సూర్యునిలా స్వయం ప్రకాశమైనది ఆత్మ. సూర్యుని ప్రకాశాన్ని గ్రహించి చంద్రుడు వెలిగినట్లే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఆధారం చేసుకొని మనసు ప్రవర్తిల్లుతుంది. చంద్రునికి మన మనస్సుకు గల సంబంధాన్ని నేటి శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు. ఆంగ్లంలో ల్యూనా అంటే చంద్రుడు, ల్యూనార్ క్యాలెండర్ అంటే చాంద్రమాన పంచాంగం. అలాగే మతి స్థిమితం లేని వారిని ల్యూనటిక్స్ అంటారు. చంద్రమా మానసోజాతః, విరాట్ పురుషుని మనస్సులో నుండి చంద్రుడు పుట్టాడని పురుష సూక్తం. అమావాస్య రోజున చంద్రుడు సూర్యుని ప్రకాశం వల్ల అదృశ్యుడవడం వల్ల మనోలయ ప్రధానమైన సాధనలకు అమావాస్య ప్రశస్తం. మనోబలాన్ని సిద్ధింపచేసుకునే మంత్రజపాది సాధనలకు పౌర్ణమి అనుకూలమైంది. ఈ కారణాల వల్లనే సూర్య చంద్ర గ్రహణ కాలాలు కూడా సాధకులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవలసినవి. మనల్ని కేంద్రంగా భావించుకుంటే సూర్యచంద్రుల ప్రభావం వర్టికల్గా, హారిజాంటల్గాను ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎండ వేడిలాగా అవే సంధ్యాకాలాలు కూడా. ఈ ఉచ్చస్థానాలను రేఖాగణితం ప్రకారం
కేంద్రానికి కలిపితే సిలువ అవుతుంది. మానవ కుమారుడైన యేసు సిలువ వేయబడి దైవకుమారునిగా పునరుద్ధానం చెందారు. ఈ కాలరహస్యం తెలిసి యజ్ఞరూపమైన సిలువపై మానవుడు తన అహంకారాన్ని సిలువ వేస్తే దైవకుమారుడిగా పునరుద్ధానమవుతాడు. ఇలా సాధనకు, మనోజయానికి, మనోలయానికి, నిత్య నైమిత్తిక కర్మలకు అనుకూలమైన కాలనిర్ణయం చేయడమే జ్యోతిష్యం యొక్క ముఖ్య ప్రయోజనం. లక్ష్యము, ప్రశ్నలు, భవిష్యత్తు చెప్పడం జ్యోతిషం యొక్క అవాంతర ప్రయోజనమే. 30వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.